మన ఏ టు జెడ్ లంచ్ బాక్స్ సిరీస్లో ప్రీవియస్ వీడియోలో ఎల్ ఫర్ లెమన్ రైస్ని చూసాం కదండి. ఈరోజు లెటర్ వచ్చేసి ఎం ఫర్ మష్రూమ్ రైస్ని చేస్తున్నాను. ఈ మష్రూమ్ రైస్ని అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అలానే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయిలో ఆయిల్ వేసుకుని ముందుగా మష్రూమ్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ మష్రూమ్ ముక్కలు వేయించుకున్నప్పుడు చిటికెడు సాల్ట్, పసుపు, కారం వేసి లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఈ విధంగా వేయించి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత అదే ఆయిల్లో ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుని కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యారెట్ అలానే పచ్చి బఠానీ వేసి ఫ్రై చేసుకోవాలండి. అలానే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్ కూడా వేసి ఇది కూడా వేయించుకోవాలండి. టొమాటో పేస్ట్ చక్కగా వేగిన తర్వాత ఉప్పు, కారం, గరం మసాలా వేసి కలుపుకోవాలండి. ఈ విధంగా అన్ని కలుపుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసుకుని కలుపుకోవాలండి. ఈ గ్రేవీ అంతా అన్నానికి పట్టేటట్లుగా కలుపుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలను కూడా వేసుకుని చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మష్రూమ్ రైస్ రెడీ అండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరొక లంచ్ బాక్స్ రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. థ్యాంక్ యూ అండి.